ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ని దక్కించుకున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటి ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సుమారుగా 550 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం తెలుగు మాత్రమే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి. ఆచార్య లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత కొరటాల శివ ఈ రేంజ్ కంబ్యాక్ ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. సుమారుగా నెల రోజుల వరకు ఈ చిత్రానికి అద్భుతమైన థియేట్రికల్ షేర్ వసూళ్లు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆది, సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ సినిమాల్లో మంచి లాంగ్ రన్ని తెచ్చుకున్న చిత్రం ఇదే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో విడుదల చేసి దాదాపుగా 50 రోజులు పూర్తయింది. ఈ 50 రోజుల నుండి ఈ సినిమా టాప్ 10లో నాన్ స్టాప్గా ట్రెండ్ అవుతూనే ఉంది. ముందుగా హిందీ వర్షన్ను ఆపి మిగిలిన ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు హిందీ వర్షన్ ఆడియోను కూడా జత చేశారు. తెలుగులో వచ్చిన వ్యూస్ కంటే హిందీలో వచ్చిన వ్యూస్ ఎక్కువ. అదేవిధంగా ఈ చిత్రానికి అక్కడి ఆడియన్స్ థియేటర్లో కంటే ఎక్కువగా ఓటీటీలోనే చూస్తున్నారు. ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో మేకర్స్ రీసెంట్గానే ఇంగ్లీష్ వర్షన్ ఆడియోను కూడా జత చేశారు. రెస్పాన్స్ మరింత పెరిగింది. త్వరలోనే ఇతర దేశాలకు సంబంధించిన భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది నెట్ఫ్లిక్స్లో అత్యధిక వ్యూస్ని సొంతం చేసుకున్న టాప్ 5 చిత్రాల్లో దేవర చిత్రం 4వ స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన సినిమాలన్నీ అంతర్జాతీయ సినిమాలు మాత్రమే ఉండడం గమనార్హం. అన్ని సినిమాల మధ్య ఒకే ఒక్క తెలుగు సినిమా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. RRR తర్వాత ఎన్టీఆర్కి ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి గుర్తింపు వచ్చిందో చెప్పడానికి దేవర మరో ఉదాహరణ. అయితే RRR చిత్రం నెట్ఫ్లిక్స్లో దాదాపుగా ఏడాది పాటు టాప్ 10లో ట్రెండ్ అయింది. ఆ రేంజ్లో దేవర ట్రెండ్ అవుతుందా లేదా అనేది చూడాలి.